విహంగం 4వ భాగం. ఈ వైరల్ వీడియో సంగతి శివమూర్తికి చెప్పనా వద్దా? ఇప్పుడున్న పరిస్థితిలో అతడి గుండె తట్టుకోలేదు. వద్దు, విషయం తేలే వరకు నాలో ఉంచుకోవడమే నయం. శాలిని ఎందుకు పరారీలో ఉంది? అసలు ఆ రోజు బంగ్లా బయట పరిగెత్తిన వాడెవడు? శాలిని మొగుడా? అసలు కాలేజీలో ఎవరికి? అసలు శాలినిని పెళ్లి చేసుకున్నవాడు ఎవడో తెలియకపోవడమేంటి? ఎక్కడున్నట్టు వీళ్ళు? మొత్తం జల్లెడ పట్టేద్దామంటే డిపార్ట్మెంట్ నుండి హెల్ప్ అందటం లేదు. ఏం చెయ్యాలి? తల పట్టుకుని కూర్చున్నాడు దివాకర్. చెప్పేనా వద్దా? ఇతన్ని కూడా నమ్మొద్దు అన్నాడు కదా ఆ ఫోన్ వాడు. అసలు వాడిని ఎందుకు నమ్మాలి? ఇంతవరకు ఎస్ఐ గారే లేకపోతే ఇంత దూరం వచ్చేవాడినా? సాయం చేసిన వాడిని నమ్మకపోతే దేవుడు కూడా మనల్ని కాపాడ్డు. నమ్మినోడే దెబ్బేస్తే ఇక దేవుణ్ణి కూడా నమ్మక్కర్లేదు. ఏదైతే అదయ్యింది, చెప్పేస్తా. ఒక పక్క శివమూర్తి అంతర్మదనం. పక్కపక్కనే కూర్చున్న ఎవరి ఆలోచనల సుడిగుండాల్లో వాళ్ళు మునిగి ఉన్నారు. సార్, సారీ సార్, నేనొకటి దాచాను. ఇక ఆగలేక కక్కేశాడు. ఏంటి అన్నట్టు తలపైకెత్తి చూశాడు దివాకర్. ఒక్కసారి ఆలోచనల నుంచి బయటపడి, ఇందాక ఒకడు కాల్ చేసి ఏదో సీక్రెట్ చెప్తా అన్నాడు. సాయంత్రం మళ్ళీ చేసి ఒంటరిగా రమ్మన్నాడు సార్. ఓ అవునా? ఈసారి చేస్తే లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడండి. ఈ రోజంతా స్టేషన్లోనే నా పక్కనే ఉండండి. నాకు చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి. అతి సాధారణంగా చెప్పాడు. ఏంటితను నేను ఇంత టెన్షన్ పడి చస్తుంటే ఇంతలా తీసిపడేశాడు అని మనసులోనే నొచ్చుకున్నాడు. మనకి కొత్తగాని అతని ఇలాంటివి చాలా చూసుంటాళ్లే అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. ట్రింగ్ ట్రింగ్ ఇంతలోనే మోగేసింది ఫోన్. సార్ సార్, అదే నంబర్. ఆందోళనగా శివ. మాట్లాడండి అన్నట్టు సైగ చేశాడు దివాకర్. హలో, నేనే. మీరు ఒంటరిగా ఊరి చివర ఉన్న బంగ్లా, అదే ఆ ముసలాడి బంగ్లా, అక్కడికి రండి ఒక్క అరగంటలోపు. మళ్ళీ చెప్తున్నా, ఒంటరిగానే రావాలి. కట్ చేసేశాడు. ప్రతివాడు సినిమాలు చూసి నేర్చుకున్న జ్ఞానం. నిమిషం కన్నా తక్కువ మాట్లాడి కట్ చేసేస్తే పట్టుకోలేమని. పిచ్చెదవలు. వీడు సినిమా తెలివితేటలు చూస్తుంటే వీడు ఖచ్చితంగా టీనేజ్ పిల్ల బచ్చాగాడా అని తెలుస్తుంది. కానిస్టేబుల్, మన సైబర్ సెల్ సీనుకి చెప్పి ఉంచాను. IMEI నెంబర్ ట్రాక్ చేసి అరగంటలో తెచ్చి లోపలేయండి వాడిని. మహా అయితే 5-6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండడు. జాగ్రత్త, ఇదన్ అఫీషియల్. తనకి బాగా నమ్మకస్తులైన వాళ్ళని పంపాడు. అరగంట గడిచింది. ఒకణ్ణి ఈడ్చుకొచ్చి దివాకర్ ముందు నిలబెట్టారు పోలీసులు. ఆశ్చర్యంగా చూశాడు దివాకర్. నువ్వా? నువ్వు ఈ పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు నేను. నీ పేరేంటి? హర్ష కదూ? తలదించుకునే ఉన్నాడు హర్ష. చెప్పు, ఏం ఆధారం ఉంది నీ దగ్గర? మీకు చెప్పను, నాకు అవసరం లేదు. ఆధారాలు వెతుక్కునే పని మీది. మీకు చేతకాకపోతే నేనేం చేయను? నాకు దొరికింది, కానీ మీకు చెప్పను. తలపొగరుగా హర్ష. రే, పిల్లోడివని ఊరుకుంటున్నా, పిచ్చివేషాలేకు. దివాకర్కి అసహనం కట్టలు తెంచుకుంటుంది. సార్, మీ పోలీసుల్ని నేను నమ్మను. బాబు, చూడ్డానికి మంచోళ్లా ఉన్నావు. మనకి అసలు సమయం లేదు. దయచేసి ఏమున్నాయో చెప్పు బతిమాలుకున్నాడు శివ. సరే, ఇక్కడ కాదు, వేరే చోటికి వెళ్దాం. నేనేం దొంగను కాను. నన్నిలా ఇక్కడ స్టేషన్లో పెట్టి చెప్పమంటే చెప్పను. ఏంటి వీడి తలపొగరు? ఈ జనరేషన్ మొత్తం ఇంతేలా ఉన్నారు. బయటకి సీరియస్గా ఉన్నా మనసులోనే నవ్వుకున్నాడు దివాకర్. సరే పద అని ఒక పార్కులో కూర్చున్నారు. జీప్ డ్రైవర్ని పార్కు బయటే వెయిట్ చేయమన్నాడు దివాకర్. సార్, వరు ఒక ముసలివాడి దగ్గరికి వెళ్తుందని నాకు ముందే తెలుసు. 1-2 సార్లు ఫాలో చేశా. దొంగచాటుగా చూశా. ఆమె అతడికి సేవ చేయడం, చక్కగా కూర్చుని మాట్లాడటం నాకు చాలా బాగా అనిపించేది. వరుపై నా ప్రేమను రెట్టింపు చేసింది. వీడు నా కూతుని ప్రేమించాడా అన్నట్టు ఇబ్బందిగా ఓ చూపు చూశాడు శివ. వరు చనిపోయాక ఆ ముసలాయన్ని ఓసారి చూసి వద్దాం పాపం అనిపించి వెళ్ళా అక్కడికి. ఎవరూ లేరు. అటువైపుగా ఓ గొర్రెల కాపరి వెళ్తుంటే అడిగా, ఈ ఇంట్లో ఎవరూ లేరా అని. లేరు బాబు, ఆ పెద్దాయన ఉండేవాడు. వారం క్రితం బాగానే ఉండేవాడు. ఏమైందో ఏమో, ఉన్నట్టుండి చచ్చిపోయాడు. దగ్గరోళ్ళు ఎవరూ రాలేదు. ఆఖరికి ఎవరో పుణ్యాత్ములు జరగవలసిన కార్యం జరిపించారు. అతనికి ఎవరూ లేరు. ఒక పిల్ల మాత్రం చూసిపోతుండేది. ఆ పిల్ల కూడా రాలేదు ఎందుకో మరి. ఆ పెద్దాయన మేనల్లుడు అట. ఎవడో వచ్చాడు 2 రోజుల తర్వాత. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దొబ్బుకుపోయాడు అని చెప్పాడు. ఎందుకు అనుమానం వచ్చింది. వారం క్రితం అంటే వరు చనిపోయిన 3 రోజుల ముందు పోయాడు ఇతను. ఎందుకో లోపలికి వెళ్ళి చూడాలి అనిపించింది. అంటే ఆ రోజు మేం బంగ్లాకి వచ్చినప్పుడు పారిపోయినది నువ్వేనా? దివాకర్ అడిగాడు గుంబనంగా. నేనే. వెంట తెచ్చుకున్న బ్యాగ్లో మొహం పెట్టాడు. ఒక ఖాళీ ఫ్రూట్ జ్యూస్ డబ్బా తీశాడు. ఇదే, ఈ జ్యూస్తోనే అతన్ని చంపారు. ఇందులో మెడిసిన్ ఉంది. ఇది రక్తనాళాలు బ్లాక్ అయిన వారికి ఇచ్చే మందు. ఏ సమస్య లేని వాళ్ళకి ఓవర్డోస్ ఇస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువై గుండె ఆగిపోయి చచ్చిపోతారు. ఈ జ్యూస్లో అదే కలిపారు. ఇక్కడికి జ్యూస్లు పళ్ళు తెచ్చేది కేవలం వరు మాత్రమే. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? దివాకర్ అడిగాడు ఆశ్చర్యంగా. మా అన్నయ్య ఫోరెన్సిక్ మెడిసిన్లో పీజీ. నేను ఆ బంగ్లాకి వెళ్ళినప్పుడు ఒక గదిలో మూలగా సగం తాగిన జ్యూస్ డబ్బా కనిపించింది. ఎందుకైనా మంచిదని అలాగే పట్టుకెళ్ళి మా అన్నకి చూపించి టెస్ట్ చేయించా.
దయచేసి ఈ విషయం బయటికి లీక్ చేసి చనిపోయిన వరు పరువు తీయకండి. అందుకే పోలీసులకి చెప్పను అన్నాను. కానీ వరు ఒక మనిషిని చంపేంత దారుణంగా ఉండదని నా నమ్మకం. శివగారు, బయట జీప్లో ఒక ఫైల్ మర్చిపోయా, తీసుకొస్తారా కొంచెం ప్లీజ్, ఏమనుకోకుండా మెల్లగా అడిగాడు దివాకర్. ఏదో ఆలోచిస్తూనే లేచి వెళ్ళాడు శివ. శివ పూర్తిగా బయటికి వెళ్ళాక దివాకర్ మాట్లాడటం మొదలుపెట్టాడు. చూడు, నువ్వు నేను ఆమె గురించి మంచిగా అనుకుంటే చాలదు. ఇప్పుడు జనాలకి ఆమెపై ఉన్న అభిప్రాయం వేరు. ఆ వీడియో వల్ల బాగా చెడ్డ పేరు వచ్చేసింది. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ కాలేజీ కుర్రాళ్ళు కూడా వీడియో చూశాక వరు క్యారెక్టర్పై అనుమానంతో దన్నాలు ఆపేశారు. ఇప్పుడు నువ్వు చెప్పింది వింటే ఆమె నిజస్వరూపం వేరే ఉందేమో అనిపిస్తుంది. సార్, దన్నా చేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వాళ్ళని కెలికి రెచ్చగొట్టింది నేనే. వరు కులంకి చెందిన స్టూడెంట్స్ వాళ్ళందరూ. పక్కనున్నోడి ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం మన కులపోడికి ఏదైనా అయితే మాత్రం ఎగబడి వస్తారు. దాన్నే వాడుకున్నా. మళ్ళీ వాళ్ళని కెలకడం నాకు పెద్ద పనేం కాదు. అయినా ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో సార్? నా వరు బంగారం సార్. ఆ వీడియోలో ఉన్నది కిస్ ఆఫ్ లవ్ అని ఒక ప్రోగ్రాం. కావాలంటే నెట్లో వెతికి చూడండి. ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నా నేను. మగాళ్ళకి మగాళ్ళు, ఆడాళ్ళకి ఆడాళ్ళు, ఆడా మగ తేడా లేకుండా మూతి ముద్దులు పెట్టుకుంటున్నారు. ఒక 100 జంటలున్నాయి అక్కడ. మీలాగే నేను కూడా చేదరించుకున్నా అది చూసి. ఇలాంటి ప్రోగ్రాంలో వరుణ్ చూసి చాలా బాధపడ్డా. కానీ అది ఎల్లలేని ప్రేమకి నిదర్శనంగా అలా చేశారట. ప్రేమకి ఎటువంటి బంధనాలు అవసరం లేదు అని ఏదో ఆధునిక భావాలు అన్నారు అక్కడ స్పీచ్ ఇచ్చిన వాళ్ళు. నాకేం అర్థం కాలేదు, కానీ బాగుందని అనిపించింది. వరు ఏం చేసినా కరెక్టే చేస్తుంది. ఆ వీడియోలో వెనక చాలామంది ఉన్నారు, కానీ కనపడకుండా ఎడిట్ చేసేశారు. గమనించారా? కిస్ ఆఫ్ లవ్. ఇదేం పైత్యం వీళ్ళకి? నెట్లో వెతుకుదామని ఫోన్ తీశాడు దివాకర్. ట్రింగ్ ట్రింగ్. ఫోన్ రింగ్ అయింది. ఇంతలోపు, సార్, మీకు ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయింది సార్. రేపట్లోగా జాయిన్ అవ్వమని ఆర్డర్. మీరు స్టేషన్కి వచ్చి త్వరగా రిలీవ్ ఆర్డర్స్ తీసుకోమని డీఎస్పీ గారు చెప్పారు. చెప్పింది అటువైపు గొంతు. ఒక్కసారిగా దివాకర్ ముఖం మాడిపోయింది. నిజాయితీగా పనిచేస్తే కుక్క కన్నా హీనం అయిపోయింది బతుకు. తనకి 7వ నెల. ఇప్పుడు హాస్పిటల్కి ఎలా? అమ్మా నాన్న హెల్త్ కూడా అంతంత మాత్రం. ఏం చేయాలి? మనకి సాయం చేసేవాడు ఎవడు? వెళ్ళి ఎస్పీ గారి కాళ్ళు పట్టుకుందామా? చి, వెధవ బతుకు, వెధవ ఉద్యోగం. రిజైన్ చేసి పడేసి ఊళ్ళో వ్యాపారం పెట్టుకుందామా? 1,00,000 ఆలోచనలతో ఒక ట్రాన్స్లో లేచి వెళ్ళిపోయాడు దివాకర్. సార్ సార్ అని వెనక నుండే హర్ష పిలుపులు అతని చెవులను చేరలేదు. ఫైల్ పట్టుకుని ఎదురుగా వస్తున్న శివను కూడా పట్టించుకోకుండా డ్రైవర్ బండితీ అని వెళ్ళిపోయాడు. అయోమయంగా శివ, హర్ష ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. ఏం జరిగింది? ఇప్పుడేం చేయాలి అనే అయోమయం కంటే తనకు దొరికిన డాక్యుమెంట్ కాపీ గురించి మాట్లాడకముందే ఇతను వెళ్ళిపోయాడే అని ఆందోళనే ఎక్కువగా ఉంది హర్ష మనసులో. శివమూర్తి ఫోన్ తీసి దివాకర్కి కాల్ చేశాడు. ఇక ఎటువంటి హెల్ప్ చేయలేని శివగారు. నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఐఎమ్ సారీ. ఈ కేసుని ఎలాగైనా ఛేదించాలి అనుకున్నా. నా శక్తి చాలలేదు. నాదేముంది, ఒక చిన్న ఎస్ఐని. జీవితంలో మొదటిసారి నా చేతగానితనానికి సిగ్గుగా ఉంది. నేనే ఒక పెద్ద పొజిషన్లో ఉండి ఉంటే మీకు ఖచ్చితంగా న్యాయం చేసేవాణ్ణి. ఐఎమ్ సారీ. డీఎస్పీ దీక్ష ఈ కేసులో నా అనుమానితుల్లో మొదటి పేరు. ఖచ్చితంగా ఆమెకి నిజం తెలుసు. ఇది మాత్రం చెప్పగలను. ఇక ఉంటా. దివాకర్ గొంతులో ఆవేదన తెలుస్తుంది. ఇక పోరాడాల్సింది మనమే అని హర్ష, శివలకి అర్థమైంది. బ్యాగ్లోంచి ప్లాస్టర్ అతుకులతో ఉన్న డాక్యుమెంట్ తీశాడు. ఇది ముక్కలు ముక్కలుగా దొరికింది ఆ ఇంట్లో. నేనే అన్నీ ఒక ఆర్డర్లో సరిచేసి ప్లాస్టర్ వేశా. చూపించాడు హర్ష. జిరాక్స్ కాపీ అవడం వలన సరిగ్గా కనపడటం లేదు. పైగా అతుకులు. శివమూర్తి మనసు మాత్రం విలవెల్లాడుతుంది. నా కూతుర్ని నేను సరిగ్గా గమనించలేదా? తను హత్య చేసిందా? ఏదైనా తప్పుడు పని చేస్తుందా? ఇన్నాళ్ళు మనసు వికలం అయిపోతుంది. హర్ష చూపిస్తున్న కాగితంపై మనసు నిలవటం లేదు అతనికి. బాబు, నీకు మా అమ్మాయి గురించి బాగానే తెలిసినట్టుంది. తను ఏమైనా తప్పుడు దారిలో వెళ్ళిందా? పిల్లలు తల్లిదండ్రులతో కంటే కాలేజీలో స్నేహితులతో గడిపే సమయమే ఎక్కువ. మాకంటే మీకే బాగా తెలుస్తుంది. చెప్పు బాబు, నేనేం అనుకోను. లేదండి, నాకు తెలిసి అలాంటిదేం లేదు. కానీ ఎప్పుడూ ఏదో బాధపడుతూ ఉంటుంది. మొహం ఏదోలా పెట్టుకుంటూ కనిపించేది. శాలిని అనే అమ్మాయితో పరిచయం అయ్యాక కొంచెం ఆనందంగా ఉండేది. కానీ కాలేజీలో పెద్దగా మాట్లాడుకునేవారు కాదు. బయట ఎక్కువగా కలిసేవారు. మీరేం అనుకోకండి. మీ అమ్మాయిని నేను చాలా ఎక్కువగానే ఫాలో అయ్యేవాడిని. సో వాళ్ళు బయట కలిసి తిరగడం చాలాసార్లు చూసా. శాలిని అంటే ఎవరు? ఆ వీడియోలో ఉన్న అమ్మాయా? మీరు చూసారా అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు హర్ష. పిల్లలు ఏవేవో చేస్తుంటారు బాబు. ఉత్సాహంతోనో కొత్తదనం కోసమో. ఏది ఏమైనా మీ అమ్మా నాన్నకి ధైర్యంగా చెప్పగలిగే పనులే చేస్తే జీవితంలో ఏ ఇబ్బందులు రావు. దాస్తున్నారంటే అది తప్పు అని మీ మనసుకు తెలిసినట్లేగా. సార్, మీరు అనుకున్నట్టు ఏం లేదు ఆ వీడియోలో. అది వేరు. అది ఒక ప్రోగ్రాం. సర్లే, మనిషే పోయాక ఏది ఏమైతే ఏముంది? శివమూర్తి కళ్ళల్లో నిస్పృహ. ఆ అతుకుల బొంత డాక్యుమెంట్లో తలలు పెట్టి కుస్తీలు పడుతున్నారు ఇద్దరు.
దేశానికి స్వతంత్రం వచ్చినా సాధారణ మధ్యతరగతి ఉద్యోగి జీవితాలకు మాత్రం ఇంకా రాలేదు. ఎప్పటికీ రాదు కూడా. అధికారులు ఏం చెప్తే అది చెయ్యాల్సిందే. కాదు కూడదు అంటే మన జీవితాలనే తలకిందులు చేసే సత్తా ఉంటుంది పైవాళ్లకి. ఇదేం స్వతంత్ర దేశమో, ఇదేం సిస్టమో, చేసేదేమీ లేదని అర్థమైంది దివాకర్కి. తిట్టుకుంటూ బ్యాగ్ ఊపుకుంటూ రైల్వే స్టేషన్ చేరాడు. మర్నాడు ఉదయమే కొత్త స్థలంలో రిపోర్ట్ చేయాలి మరి. ఒళ్ళు విరుచుకుంటూ అలా తలపైకెత్తి చూశాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్. వర్షిణి కేసులో కీలక మలుపు. వర్షిణి ప్రియుడే హంతకుడు. అరెస్ట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. గత 2 రోజులుగా హర్ష అనే యువకుడి కదలికలపై కన్నేసిన టీం కొద్ది నిమిషాల క్రితం అరెస్ట్ చేసింది. ఇతను వర్షిణి ప్రియుడిగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మై గాడ్, తలపట్టుకుని కూర్చున్నాడు దివాకర్. హర్షగాడు దెబ్బ కొట్టాడా? ఇంత తేలిగ్గా ఎలా నమ్మాను వాణ్ణి? అసలేం జరిగింది? ఇది మళ్ళీ నా మెడకు చుట్టుకోదు కదా? ముఖంపై చెమటలు తుడుచుకున్నాడు. గబగబా ఫోన్ తీసి శివమూర్తికి చేశాడు. స్విచ్ ఆఫ్. ఏంటిది? ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా? స్టేషన్లో కానిస్టేబుల్కి చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.